గోపి, నేను నాన్నను మాట్లాడుతున్నానయ్యా. చెప్పనన్నా. అదే డబ్బులు దొరికాయా? నగలు కొన్నావా? ఈ మండపంలో ఆకాశ వాళ్ళ అక్క పెట్టే టార్చర్కి మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా. అది దొరికినట్టేనన్నా. అదేంటయ్యా, పొద్దున చాలా నమ్మకంగా మాట్లాడావు, ఇప్పుడు ఆ నమ్మకం నీ గొంతులో వినబడతలేదు. నాన్న, నువ్వు ఫోన్ పెట్టేసి నేను మండపానికి వచ్చి మాట్లాడతాను. ఏమయ్యా ఇలా ఇవ్వు. ఏయ్యా గోపి, నగలు కొనేసావా? బయలుదేరావా? లేదండి, ఇంకా బయలుదేరలేదు. నేను మండపానికి వచ్చి మాట్లాడతానండి. సరేనయ్యా, తొందరగా వచ్చేయ్. ఉంటానండి. ఏ గోపి, రావా అన్నా. ఏమయ్యా, పాటలనే ఫోన్ చేసింది, వస్తురా? కాదన్నా, మా ఇంటి దగ్గర నుంచి ఫోను. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే వెళ్ళామా? నీకు మంచి చేయాలని నేను చూస్తే మినిస్టర్ దగ్గర నాకు చెడ్డ పేరు వచ్చేటట్టుంది. లేదన్నా, నీకు చెడ్డ పేరు ఎందుకు రాణిస్తాను? కొంచెం సేపు ఆగన్నా. నా ఫ్రెండ్ శివగాడు వెళ్ళాడు. ఈ పాటికి సార్ని తీసుకొస్తూ ఉండుంటాడు. ఏం తీసుకురావడమో ఏందో, నీ ఎఫెక్ట్కి నా పొలిటికల్ లైఫ్కే ఫుల్ స్టాప్ పడేటట్టుంది. అగో ఒకసారి అక్కడ చూడు. చా, ఏమనుకుంటున్నాడో ఆయన? ఎవరో ఒక గుర్తింపు లేని వ్యక్తి కోసం నేను బజార్లో వెయిట్ చేసేలా చేశాడు. అతన్ని నమ్మి ఏ పనిలోకి దిగినా ఇంతే. చూడు, రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తోంది. చూడవా, మినిస్టర్ గారు నా మీద ఎంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదురుగా పోతే కాల్చి పడేసేటట్టున్నాడు. కొంచెం ఓపిక పట్టన్నా. వస్తానన్న మనిషి ఎందుకు రాలేదో నాకే అర్థం కావట్లేదు. వెళ్ళవా, వెళ్ళి పని చూడుపా. నమస్తే. నమస్తే. మీరు దమ్మయ్యగూడ దాసన్న కదా? అవును. మీరు? మాధవరావు, జూబ్లీ హిల్స్. ఆహా, నేను మీ పేరు విన్నాను. ఈయన భగవాన్. నమస్తే అన్న. నమస్తే. బంజారా హిల్స్. మంచి ఫైనాన్సర్, మనకు బాగా కావలసిన వాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీరేదో మినిస్టర్ బంగ్లా అమ్ముతున్నారని, అది ఈ రోజే రిజిస్ట్రేషన్ అని విన్నాను. ఏమమ్మడవో ఏందో, గుండె దడదలాడుతుంది, అంత పరేషాన్లో ఉంది. ఇగో ఈయన నమ్మి అన్నీ రెడీ చేసుకున్నాను, కానీ సార్ చెప్పిన పార్టీ ఇంతవరకు రాలేదు. మినిస్టర్ ఏమో నన్ను వాయిస్తున్నాడు, మధ్యలో నేను చేస్తున్నా. మీరేం వర్రీ అవ్వకండి, అన్ని విషయాలు తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఊరికే రావడం కాదు, మీకు సాయపడదామని వచ్చాను. ఈ పెద్ద మనిషి చెప్పిన పార్టీ రాకపోతే ఆ బంగ్లా మేం కొంటాం. అంతేకాదు, వీళ్ళ ఆఫర్ కంటే 10 లక్షలు ఎక్కువ ఇస్తాం. అవునన్నా, ఆ బిల్డింగ్ నేను చూసిన, మాదాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. నాకు బాగా నచ్చింది, అందుకే ఎంత రేటు పెట్టైనా కొననికి సిద్ధంగా ఉన్నా. ఏమంటారు? అలా కాదండి, అది నేను. అన్నా, అవతల నా చెల్లెలి పెళ్లి జరిపించాలన్నా. ఏంటండి వెనక ముందు ఆలోచిస్తారు? ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా. ఈయన చెప్పిన పార్టీ రాలేదు కదన్నా. అతనికి లేని తొందర మీకెందుకండి? ఏమండి, ఈ బేరం మాకు తెగొట్టేయండి. 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తామంటున్నాం కదా. అది కాదండి, ఇతను చెప్పిన పార్టీతో లావాదేవీలు పూర్తయితే ఇతని చెల్లెలి పెళ్లి చక్కగా చేసుకోవచ్చని ఈ డీల్ నమ్ముకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకే జర వెనక ముందు అవుతున్నా. భలే వాళ్ళండి మీరు. బిజినెస్లో సెంటిమెంట్స్ని మిక్స్ చేయకూడదు. వ్యాపారం వేరు, వ్యవహారం వేరు, సంసారం వేరు, సర్దుబాటు వేరు. దాన్ని దీనిలో కలిపామనుకోండి, సన్యాసమే. చూస్తూ చూస్తూ చేతికందే 10 లక్షలు వదిలేసుకుంటారా?
రాని పార్టీ కోసం వచ్చిన పార్టీని వదిలేసుకుంటారండి? బ్రోకర్ చెల్లెలు పెళ్లి కోసం బంగారం లాంటి బేరాన్ని చేజార్చుకుంటారండి? అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం తెలివైన వాడి పని. దుర్ముహూర్తం అని లక్ష్మీదేవి తలుపు తడితే రాజయోగం ఉన్నప్పుడు రాని తలుపేసుకుంటారా? తర్వాత కర్మని తల బాదుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేం వెళ్ళిపోతే, ఆ పార్టీ రాకపోతే పోయేది మీ పరువే. సార్ నెక్స్ట్ మీదే సార్, రెడీగా ఉండండి. చూసారా, పార్టీ ఏమో ఇంకా రాలేదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవతల మీదేనంటున్నారు. ఏం చేస్తారో ఆలోచించుకోండి. అన్నా మావాడొచ్చాడన్నా. చూడుపో. బావా సారేరా. కుమార్ సారు ఇంట్లో లేరురా. వాళ్ళు ఆవిడని అడిగితే తెలీదంది. సార్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చూసాం, కానీ అందరూ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలీదు అంటున్నారా. చూసారా, పార్టీ పర్టికులర్స్ మీ బ్రోకర్కే తెలియదు. చెప్పండి, ఉండమంటారా వెళ్ళమంటారా? సరే రండి, మినిస్టర్ గారితో మాట్లాడదాం. రే, ఏంట్రా ఇది? ఇక్కడేం జరుగుతుందిరా? ఏం లేదురా, మన దురదృష్టాన్ని వాడు అవకాశంగా మార్చుకుంటున్నాడు. మనం కుమార్ గారికి ఇప్పిస్తామన్న బిల్డింగ్ని 10 లక్షలు ఎక్కువ ఇచ్చి వాడుకుంటున్నాడు రా. రై, ఇదంతా వాడు కావాలని చేస్తున్నాడు రా. ఆ రాస్కల్ని. బావా ఊరుకో, ఇప్పుడు మనం ఏం చేయలేం. ఊరుకో. అనా ఆ, మాధవరావు అని. ఆ. నమస్తే. ఏం మాధవరావు, బాగున్నావా? బాగున్నాను. ఏమిటిలా వచ్చావు? అన్నా నేనే తీసుకొచ్చినా అన్నా. ఆ పార్టీ రాలేదు, అంతలో ఈ పార్టీ వచ్చింది, తీసుకొచ్చిన. అనా పైగా ఆ పార్టీ కంటే ఈ పార్టీ 10 లక్షలు ఎక్కువ ఇస్తా అంటుంది. అలాగా? ఆ, ఇదేదో బాగుందయ్యా. 10 నిమిషాలు వెయిట్ చేస్తే 10 లక్షలు ఎక్కువ వస్తున్నాయి. చాలా బాగుంది. అవునా? ఇంతకీ డబ్బులు తీసుకొచ్చారా వీళ్ళు? ఏమండి పైసలు అడిగి ఉన్నాయా? క్యాష్ రెడీ. ఓకే, రిజిస్ట్రేషన్ సంబంధించి ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అన్ని తెచ్చుకున్నారా? అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు లోపలికొచ్చి సంతకం చేస్తే బయటకు వచ్చిన తర్వాత డబ్బులు లెక్క పెట్టుకోవడమే. అనా అన్నీ రెడీ ఉన్నాయి, నువ్వు వచ్చి సంతకాలు పెట్టి పైసలు తీసుకొని పోడు. దిగానా? సరే పద. జరగ. ఏంట్రా ఇది? ఇలా జరిగిందేంట్రా? రై, ఈ కమిషన్ నమ్ముకునే కదరా రాణి పెళ్లి చేద్దామనుకున్నాం. ఆ కుమార్ గారిని దేవుడు అనుకుంటే నమ్మించి ఇలా గొంతుకొసేటేంట్రా? అరే బావా, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. ఇందాక మా నాన్న ఫోన్ చేస్తే మండపానికి వచ్చి మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మండపానికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నాకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు నాకు ఏదో విధంగా సహాయం చేసేవాడ్రా. కానీ ఈసారి ఏంటో నాకేం అర్థం కావట్లేదు బావా. అరే బావా, బావా, ఏంట్రా కుమార్ గారి ఇంటికాడ పోలీసులు చెప్పు జనమందరూ మూగున్నారు. ఏమై ఉంటుందిరా? చూద్దాం పద. పద.
ఏమైందన్నా? కుమార్ గారి ఫ్యాక్టరీ తగలబడి చాలా నష్టం జరిగిందంట. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. వాళ్ళ ఆవిడకి భయం వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగా? ఆ. ఏంటక్క బావ ఇంకా రాలేదా? లేదా ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. చిచ్చి చిచ్చి. అక్క అక్క ఫోన్. ఆయనేనా? కాదక్క, మండపం నుంచి మీ మావయ్య గారు. హలో మావయ్య గారు. అమ్మా అర్చన, ఇంకా అక్కడ మీరు ఏం చేస్తున్నారమ్మా? మీరే ముందుండి పెళ్లి జరిపించాల్సిన పోయి త్వరగా బయలుదేరి వచ్చేయండి అమ్మా. మావయ్య, నేను రెడీగానే ఉన్నాను. నగల కోసం వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. మేము వాడిని నమ్ముకునే ఉన్నామమ్మా. వాడు మాట అంటే మాటే, అన్నమాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం నాకుందమ్మా. వాడి మాట ప్రకారమే ఉయ్యాల వారికి మాట ఇచ్చి మండపంలో ఎదురు చూస్తున్నాం. కానీ మండపంలో అవమానాలు పడాల్సి వస్తోందమ్మా. ఏమైంది మావయ్య? ఏం చెప్పనమ్మా, పనులు సరిగ్గా జరగట్లేదని ఆకాశ వాళ్ళకి అదే పనిగా అవమానించి మాట్లాడుతోందమ్మా. అయ్యయ్యో. అందుకే పెద్దలు తాయికి మించిన బియ్యం కోరద్దు అంటారు. రాణి ఇష్టపడిందిలే అని దాని జీవితం సంతోషంగా సాగాలని ఒప్పుకున్నాం. ఇప్పుడేమో అవమానాలు పడుతున్నాం. అమ్మా, ఆ నగలు అప్పచెప్పైనా మనం పరువు కాపాడుకోవాలి. గోపికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నువ్వు ఫోన్ చేసి మండపానికి త్వరగా వచ్చేయమని చెప్పమ్మా. మావయ్య, మీరు భయపడకండి, మేము వచ్చేస్తాం. నేను ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి. అక్కడ మండపంలో మీరు భయపడకండి, మేము వచ్చేస్తాం. అలాగేనమ్మా. కానీ భాగ్యం భయపడుతోంది. ఉయ్యాల వారిని మర్యాదగా పలకరిద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు నగల గురించి ఎక్కడ అడుగుతారేమోనని భయపడుతున్నామమ్మా. గోపి ఫోన్ చేసి నగలు తీసుకుని వెంటనే వచ్చేయండి అమ్మా. అలాగే మావయ్య. ఉంటానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాను. వసుంధరా, వసుంధరా. ఏంటండి? అర్జెంటుగా నీ నగలు, ఆటో, ఆర్సీ బుక్ అన్నీ తీసుకురా. అదేంటండి, పొద్దున వెళ్ళేటప్పుడు డబ్బు రెడీ అయిందని వెళ్ళి తెచ్చుకోవడమని వెళ్ళారు. ఈ సమయంలో వచ్చి నగలు, ఆర్సీ బుక్ అడుగుతున్నారు. దారిలోనే మూసుకుపోయాయే, ఇంకో దారి కనిపించడం లేదు. గోపి ఆ కుమార్ గారిని ఒక్కడే నమ్ముకున్నాడు. సడన్ గా ఆయన ఫ్యాక్టరీకి నిప్పంటుకుని పక్కనున్న గుడిసెలకు కూడా అగ్ని ప్రమాదం జరిగి ఆయనే పాపం పేకల్లో కష్టాల్లో కూరుకుపోయాడు. అసలు మనిషే కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనే సహాయం చేస్తాడు. గోపికి విషయం తెలిసి పాపం కుంగిపోయాడే. మేము కుమార్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్య పోలీసులతో తన భర్తను ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడుతుంది. ఇంక వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాకేం చేయాలో అర్థం కాలేదు. మండపం నుంచి మాటి మాటికి ఫోన్స్ వస్తున్నాయి. వీడేమో స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. వాడిని ఏ రోజు ఇలా చూడలేదు. అందుకే చేతనైన సహాయం చేద్దామని వచ్చాను. నువ్వు వెళ్ళి వెంటనే అవి తీసుకురా, వెళ్ళు. అలాగేనండి.
బావా పదర వెళదాం. ఎక్కడికి? మనం ముందు సేటు దగ్గరికి వెళ్దాం. సేటు దగ్గరికా? ఎందుకురా? ఇవి పెట్టి ఎంతో కొంత డబ్బు అడుగుదాంరా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ మీ చెల్లెలు నగలు, బండి, ఆర్సీ బుక్ అన్నీ తీసుకొచ్చాను. వీటికి ఎంతొస్తే అంతా పెట్టి నగలు కొని పెళ్లి కొడుకోళ్ళకి ఇచ్చి ఎలాగైనా రాణి మెళ్ళలో తాళి కట్టమని బ్రతిమలాడుకుందాంరా. ఎలాగోలాగ ముందు పెళ్లి జరిగిపోతే ఆ తర్వాత మిగిలిన నగలు ఏర్పాటు చేస్తామని చెప్దాంరా. రేయ్ ఇంతకుముందు నాకు నువ్వు ఈ సలహా ఇచ్చావు, నేను వద్దన్నాను. మళ్ళీ నువ్వు అదే మాట్లాడతావేంట్రా? మరి ఏం చేయనురా? నీకు సాయపడాల్సిన కుమార్ గారి పరిస్థితి తలకిందులైపోయింది. ఇప్పుడు రాణి పెళ్లి జరగటానికి ఏదో ఒకటి చెయ్యాలి కదరా. అవునన్నయ్య, నువ్వింకేం ఆలోచించుకో. ఒట్టి చేతులతో వాళ్ళని ప్రాధేయపడ్డం కన్నా అంతో ఇంతో వాళ్ళ చేతిలో పెట్టి పెళ్లి జరిగేలా ప్రాధేయపడ్డం మంచిది కదన్నయ్య. మీ ఇద్దరికి నేను చెప్పే మాట అర్థం కావట్లేదమ్మా. ఆకాష్ వాళ్ళ అక్క 30 తులాల బంగారానికి గ్రామ్ తక్కువైనా తీసుకోదు. నీ బంగారం మొత్తం అమ్మితే 2 తులాల కన్నా రాదమ్మా. ఆవిడ కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఎలాగైనా రాణి పెళ్లి జరగాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అనకండి అన్నయ్య. ఏం లేకుండా ఒట్టి చేతులతో వెళ్లే బదులు ఇది కాస్త నయం కదా. కాస్తైనా నమ్ముతారు, బ్రతిమిలాడే అవకాశం ఉంటుంది. లేదమ్మా, ఆవిడ నమ్మదు. ఆవిడ చాలా మొండిది. నీకు తెలియదు ఆవిడ గురించి. కానీ నా చెల్లెలు పెళ్లి జరగాలి. ఈ ముహూర్తానికే జరిగి తీరాలి. నేననేది అదే కదరా. రాణి పెళ్లి ఎలాగైనా జరిపించాలి. ఇప్పుడు దొరికింది ఇదే. ముందు తాళి కట్టించండి అందాం. మేం పూర్తిగా అన్నమాట ప్రకారం మొత్తం బంగారం పెట్టాకే కాపురానికి తీసుకెళ్ళండి అని అడుగు చూద్దాం. రే మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళైన తర్వాత నా చెల్లెల్ని పుట్టింట్లో ఉంచుకోమంటావా? అదేం పద్ధతిరా? అది నా చెల్లెలరా. నేనెప్పటికీ అలా చేయను. దాని పెళ్లి జరిగితే కరెక్ట్గా జరగాలి. జరిపించి తీరతాం.